హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మినీ కిచెన్. టుడేస్ రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రై అండి. చాలా సింపుల్ రెసిపీ ఇది. ఆల్మోస్ట్ చాలా వరకు అందరికీ తెలిసిన రెసిపీ అండి ఇది. కాకపోతే ఇంకా కొంచెం ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చాలా హెల్దీ రెసిపీ కూడా. ఇది గిన్నె చేసి పెట్టామంటే పిల్లలు ప్లేట్లు మొత్తం ఖాళీ చేసేస్తారు. అంత ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. స్కూల్ టైం అవుతున్నప్పుడు క్యారేజ్లకి హడావుడిగా ఏం చేసి పెట్టాలో అర్థం కానప్పుడు ఇది చేసి పెట్టండి. జస్ట్ 5 మినిట్స్లోనే కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో కానీ, చపాతీలో కానీ, రొట్టెలలో కానీ దేంట్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఇది. ఎంత తిన్నా బోర్ కొట్టకుండా తినాలనిపిస్తుంది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఎగ్ ఫ్రై కోసము ఒక 5 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి, మీడియం సైజ్వి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలకి అయితే కట్ చేసుకున్నాను. ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, అర చెంచా వరకు ఆవాలు, అర చెంచా జీలకర్ర, అర చెంచా పచ్చెనగపప్పు, అర చెంచా మినపప్పును అయితే వేసానండి. వేసి అవి కొంచెం ఫ్రై అవుతుండగా 2 ఎండుమిర్చిని చీల్చి వేసుకుందాము. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు అయితే వేసాను. ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా వేయించుకుందామండి. ఈ ఆనియన్స్ అనేవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకున్న ఉల్లిపాయ అనేది చాలా మెత్తగా అయిపోతుంది. ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టినా మనకి ఉల్లిపాయ అనేది మాడిపోతుంది. ఇలా వేయించుకునేటప్పుడు ఒక స్పూన్ వరకు సాల్ట్, అర చెంచా వరకు పసుపు, 2 పచ్చిమిర్చిని చీల్చి వేసుకున్నానండి. పచ్చిమిర్చి అనేది నేను ఆయిల్లో ఫ్రై చేయలేదు. ఇలా వేస్తేనే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా వేసి చూడండి, మీకు ఆ టేస్ట్ అనేది అర్థమవుతుంది. 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత చూద్దాం. ఆల్మోస్ట్ మనకి ఆనియన్ అనేది మెత్తబడిపోయింది. ఈలోపు మనము ఎగ్స్ తీసి పక్కన పెట్టేసుకుందాము. ఫ్రెష్గా జియో మార్ట్ నుంచి అయితే తీసుకొని వచ్చానండి. ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఎగ్స్. మనకి ఆనియన్స్ కూడా వేగిపోయాయి కాబట్టి మనం ఇందులోకి అర చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని వేయించుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేయిస్తే సరిపోతుందండి. అలాగని ఎక్కువసేపు వేయించొద్దు, మనకి ఆనియన్స్ అనేవి మాడిపోతాయి. ఇందులో 1.5 స్పూన్ వరకు కారాన్ని అయితే యాడ్ చేశాను. ఈ కారం కూడా 2 మినిట్స్ అట్లా వేయించుకుంటే సరిపోతుంది. కారం అనేది పచ్చివాసన పోతే సరిపోతుందండి. కొంతమంది ఎగ్స్ వేసిన తర్వాత కారం వేస్తారు. అలా వేస్తే లోపల ఆనియన్స్ అంతా కూడా పట్టదండి, ఓన్లీ ఎగ్ పైనే పడుతుంది. అందుకని నేను ముందుగానే కారాన్ని అయితే వేసి తర్వాత ఎగ్స్ యాడ్ చేశాను. ఈ విధంగా మనము ఎగ్స్ని అయితే పగలగొట్టుకొని, నేను ఎగ్స్ని 8 ఎగ్స్ వరకు అయితే తీసుకుంటున్నానండి. నేను 6 మెంబర్స్కి అయితే ఈ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం కర్రీ ఎక్కువ తినే వాళ్ళైతే 4 మెంబర్స్కి అయితే సరిపోతుందండి. నేను 8 ఎగ్స్ వరకు ఈ విధంగా పగలగొట్టుకొని తీసుకుంటున్నాను. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా త్వరగా కూడా అయిపోతుంది ఈ రెసిపీ అనేది. మనకి ఎక్కువ టైం కూడా ఏమీ పట్టదు. ఎక్కువ మసాలాలు కూడా మనం ఇందులో ఏమీ యాడ్ చేసుకోవట్లేదండి. ఇంట్లో ఉన్న వాటితోటే మనము ఈ కర్రీని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. చాలా త్వరగా కూడా అయిపోతుంది. మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు హడావుడిగా ఉంటాం కదండి. అలాంటి వాళ్ళ కోసం ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా ఎవరైనా కూడా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనము ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే మనకి ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇందులో నేను 1 స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకుంటున్నాను. ఇందులో నేను ఏ మసాలాలు కూడా యాడ్ చేయలేదండి. ఓన్లీ 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. చూసారు కదా, ఎగ్ ఫ్రై అనేది ముక్కలు కూడా చాలా పెద్దగానే వస్తాయి. మనము ఎగ్ ఫ్రైని పెద్ద పెద్ద ముక్కలు రావాలి అంటే మనం ఎగ్స్ పగలగొట్టిన వెంబటే బాగా కలుపుకోకూడదండి. కొంచెం దాన్ని ఫ్రై అవనిచ్చామంటే మనకి ఆమ్లెట్ లాగా వచ్చేస్తుంది. అప్పుడు మనం కొంచెం కొంచెం కలిపితే ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా అయితే వస్తాయి. లాస్ట్లో మనము కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము.
మనకి ఈ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ కర్రీని మనము వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషను. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. చాలా వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.